మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పథకం ద్వారా 15 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనను మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తయిన 2 ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కలెక్టర్ మరియు ఆవుల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్ మరియు కౌన్సిలర్లు, వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఈరోజు మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2 ఇల్లులు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందిరమ్మ ఇల్లు ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మహిళా శక్తి, పేద ప్రజలకు గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో అసైన్ భూములు, ఇల్లులు కట్టించిన సంగతి అందరికీ తెలుసు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము 2009లో ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలని చెప్పి లబ్ధిదారులకు అందరికీ అప్పుడు ఆ రోజులలో ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ పేదవాళ్లకు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఆ కార్యక్రమంలో ఈరోజు మన నర్సాపూర్లో 3,500 ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాలనీలో ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు, 192 ఇందిరమ్మ ఇల్లులు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. 100 ఇల్లులు ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. త్వరలోనే అన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. నేను వారికి ఇంకో భరోసా ఇప్పించాను, ఈ వచ్చే సంవత్సరంలో ఇంకొక 2,500 ఇల్లులు మన కాన్స్టిట్యున్సీకి వస్తాయి. అవి కూడా ఎవరికైతే మొదటి దఫాలో లబ్ధిదారులకు రాలేదో వాళ్ళందరికీ రెండో ఈ ఫేజ్లో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించడం జరుగుతుంది. అందరూ కూడా కొద్దిగా ఓపిక పడండి. నేను లోకల్ కార్యకర్తలకు ఇప్పుడే మున్సిపల్